డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? దీనికి సరైన సమాధానం ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రత్యూష గారిని అడిగి తెలుసుకుందాం. ఫుడ్ విషయానికి వస్తే యాక్చువల్లీ చాలామంది కడుపులో ఒక బేబీ ఉంది, సో ఇద్దరికి తినాలి అంటారు. అసలు ఇద్దరికి తినడం అనే కాన్సెప్టే తప్పు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మామూలుగా మనం ఎలా తింటామో దానికన్నా జస్ట్ 400 కిలో క్యాలరీస్ ఎక్కువ తింటే సరిపోతుంది. అలాగే పాలు ఇచ్చే తల్లేమో 600 కిలో క్యాలరీస్ ఎక్కువ తింటే సరిపోతుంది. అంతేగాని కడుపుతో ఉన్న వాళ్ళు ఇద్దరికి తినాలని చెప్పేసి బాగా ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్టింగ్లో వికారం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినలేరు. అలాంటి టైంలో ఎక్కువ తినమని కూడా ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళకి వికారం ఉన్నప్పుడు తినలేరు కాబట్టి కొంచెం మీల్స్ ఎక్కువసార్లు తీసుకోవడం అలా చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం వికారం తగ్గిన తర్వాత మెల్లిగా పెంచుకోవచ్చు ఫుడ్ అనేది. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనం ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. బేసిక్లీ ఇండియన్ ఫుడ్ డైట్లో ఏంటంటే ప్రాబ్లము కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. అలాగే వాటర్ బాగా తాగాలి. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా బాగా తీసుకోవచ్చు. కానీ మిల్క్లో కూడా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం మంచిది. హై ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే కూడా కొంచెం ఈజీగా బాడీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఒకవేళ నాన్ వెజ్ కానీ తింటే కనుక ఎగ్ రోజు తినొచ్చు. నెక్స్ట్ చికెన్ బాగా తినొచ్చు. రెడ్ మీట్ అంటే ఈ మటన్ ఇలాంటివి తగ్గించి కొంచెం చికెన్ బాగా తినొచ్చు. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, అది బేబీకి చాలా మంచిది. అలాగే మెడిసిన్స్ ఏమేమి తీసుకోవాలి ఆ విషయానికి వస్తే ప్రాపర్గా స్టార్టింగ్లో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ బాగా తీసుకోవాలండి. దానివల్ల కొంచెం ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అది ప్రివెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ప్రీనేటల్గా అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే మరీ మంచిది. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ 3 months కనీసం తీసుకోవాలండి. ఆ తర్వాత నుంచి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్స్ మ్యాండేటరీ అని కాదు, కానీ మీరు తీసుకునే ఫుడ్లో ఎనఫ్ ప్రోటీన్ ఉంటే కనుక మీరు ప్రోటీన్ పౌడర్స్ వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రోటీన్ ఇనఫ్గా తీసుకోకపోతే మాత్రం మిల్క్లో మీరు ఈ ప్రోటీన్ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు. ఐరన్, కాల్షియం కూడా డైట్ రూపంలోనూ తీసుకుంటారు. అలాగే మన డైట్లో ఇన్సఫిషియంట్ ఐరన్, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం హెల్దీ డైట్తో పాటు ఈ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అండర్ డాక్టర్ సూపర్విజన్, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు గైనకాలజిస్ట్లు ఎప్పటికప్పుడు, అవి తీసుకోవచ్చు. అలాగే ఎక్కువగా తీసుకోవద్దు ఫుడ్ అనేది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా తీసుకునే కొద్దీ బాడీ పెరిగిపోయే కొద్దీ మీకు షుగర్స్, బీపీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయలేము. సో ఒక లిమిట్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అలాగే ఒక లిమిట్ ఆఫ్ వెయిట్ గెయిన్ కూడా. కొంతమంది ప్రెగ్నెన్సీలో 25 kgs 30 kgs అలా పెరిగిపోతూ ఉంటారు. అస్సలు మంచిది కాదు. దానివల్ల అది షెడ్ అవ్వడము చాలా కష్టం. తర్వాత దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు స్టార్టింగ్లో ఒక ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు వామిటింగ్స్ ఉంటుంది, సరిగ్గా తినలేరు కాబట్టి 1 to 2 kgs పెరిగితే సరిపోతుంది. లేదా కొంతమంది తగ్గుతుంటారు కూడా వామిటింగ్స్ వల్ల. ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ నెక్స్ట్ 3 నెలలు, ఆ తర్వాత థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్లో అప్పుడు ఒక 3 నెలలకి 5 kgs చొప్పున సరిపోతుందండి. అంటే 9 to 11 kgs లేదా 9 to 12 kgs మోర్ దాన్ ఇనఫ్ వెయిట్ గెయిన్ అండి. అంతేగాని 20 kgs 25 kgs 30 kgs పెరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అస్సలు మంచిది కాదు. అండ్ మీ స్టార్టింగ్ బిఎంఐ వాల్యూ, అంటే బిఎంఐ అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మీరు ఎంత సన్నగా ఉన్నారు లేదా లావుగా ఉన్నారు, అసలు మీ బిఎంఐ ఏంటి అనే దాన్ని బట్టి మీరు వెయిట్ గెయిన్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీకు స్పెషలైజ్డ్ డైట్ చార్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము కావాలంటే.